హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేతాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఒక ముద్దకి 4 ముద్దలు తినేస్తారు అన్నం. టేస్ట్ అంత బాగుంటుందండి. ప్రాసెస్ చాలా సింపుల్. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా దానికోసం 1/2 కేజీ వంకాయలను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని సాల్ట్ వేసిన వాటర్లో ఉంచాలండి. వంకాయలని కట్ చేసిన తర్వాత ఉప్పు వేసిన వాటర్లో వేయకపోతే వంకాయ ముక్కలు అనేవి నల్లగా అయిపోతాయి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు 1 టీ స్పూన్ మినప్పప్పును వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మంటని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి, లేకుంటే మాడిపోతాయి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు కట్ చేసిన 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. నా దగ్గర లేక వేయలేదు. ఇలా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటిని కూడా వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి వంకాయలని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి, లేకుంటే వంకాయ ముక్కలు అనేవి మాడిపోతాయి కదా. ఫ్రై చేస్తున్నాం కదా, అందుకని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ వంకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై అయ్యేలోపు మసాలా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా వాటన్నిటిని కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పౌడర్ లాగా మిక్సీ పట్టుకునేలోపు ఇందులోనే 1 టీ స్పూన్ కారం, 1/2 చెక్క ఎండు కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నాక ఒక 8-10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మసాలా పొడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని వంకాయలు కూడా ఫ్రై అయిపోయాయో చూద్దాము. చూడండి, వంకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పొడిని, దాన్ని వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని మంటని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గడం వలన ఆ మసాలా అంతా కూడా బాగా వంకాయకి పట్టేస్తుందండి. చూడండి, వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి.